ఈ మధ్యకాలంలో ఎక్కువ మందిలో కనిపిస్తున్న సమస్య స్పాండిలోసిస్. పురుషులతో పోల్చితే స్త్రీలలో ఈ సమస్య కాస్త ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా నగరాల్లో నివసించేవారు దీని బారిన పడుతున్నారు. పెరుగుతున్న పని ఒత్తిడి, వ్యాయామం లేకపోవడం, గంటల తరబడి కూర్చొని పనిచేయడం వంటివి ఇందుకు ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. మరి స్పాండిలోసిస్ను ఎలా తగ్గించుకోవాలి? హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది? ఇలాంటి మరిన్ని విషయాలు హోమియోకేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ కుముద్ గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు 040-233-10-680 and 716. హలో డాక్టర్, ముందుగా చెప్పండి, అసలు స్పాండిలోసిస్ అంటే ఏంటి, ఎలాంటి రీజన్స్ ఉంటాయి? సో జనరల్గా మన బాడీ లోపల నంబర్ ఆఫ్ బోన్స్ అండ్ మసిల్స్ అనేది ఉంటాయి. సో మన బాడీలో కంప్లీట్ ఒక నార్మల్ ఫంక్షనింగ్ కోసానికి, ఒక నార్మల్ మూవ్మెంట్ కోసానికి నంబర్ ఆఫ్ బోన్స్ అండ్ మసిల్స్ అనేది ఫామ్ అవుతుంది. అన్ని డిఫరెంట్ లొకేషన్స్లో ఒక జాయింట్ అనేది క్రియేట్ అనేది చేస్తుంది. కాకపోతే ఈరోజు మనం అర్థం చేసుకుందాం, మన బాడీలో అన్నిటికంటే పెద్దగా ఉన్న హెడ్ నుంచి మొత్తం మన కింద బ్యాక్ వరకు ఏదైతే సిస్టమ్ ఉంటుందో ఆ ప్రాబ్లమ్కి, ఆ సిస్టమ్కి మనం వర్టిబ్రల్ కాలమ్ అనేది అంటూ ఉంటాం. సో ఈ వర్టిబ్రల్ కాలమ్ లోపల జనరల్గా 33 వర్టిబ్రల్ బోన్స్ అనేది ఉంటాయి. అంటే కరెక్ట్గా మన ఇక్కడ నెక్, మన బ్యాక్ హెడ్ కంటే ఏదైతే బ్యాక్ పోర్షన్ ఉంటుందో అక్కడి నుంచి C1 అనేది స్టార్ట్ అవుతుంది. అంటే సర్వైకల్ వర్టిబ్రా నెంబర్ 1 నుంచి కంప్లీట్ మన సాక్రల్ రీజన్ వరకు ఈ టోటల్ 33 వర్టిబ్రా అనేది ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి అంటే మన లొకేషన్స్ ప్రకారంగా ఇది డిస్ట్రిబ్యూట్ అనేది అవుతుంది. ఇది మన నెక్ భాగంకి మనం మెడికల్ టర్మ్స్లో సర్వైకల్ రీజన్ అంటాము. దాని తర్వాత కింద ఉన్న భాగానికి మనం జనరల్గా చెస్ట్ పోర్షన్కి మనం అంటాము థొరాసిక్ రీజన్. దాని కింది భాగానికి మనం లంబర్ రీజన్ అంటే మన బ్యాక్ పోర్షన్కి. అదే కంప్లీట్గా లో బ్యాక్, మనం కూర్చున్నప్పుడు నార్మల్గా ఏదైతే బ్యాక్ ఉంటుందో మొత్తం కింది టేల్ బోన్ వరకు ఆ ఏరియాకి మనం సాక్రల్ రీజన్ అనేది అంటూ ఉంటాం. సో ఈ టోటల్ 33 వర్టిబ్రా లోపల మన స్పైన్ అనేది ఉంటుంది. ఈ స్పైన్కి మనం కరెక్ట్గా ప్రొటెక్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. బికాస్ ఈ స్పైన్ అనేది బ్రెయిన్ నుంచి వచ్చే నరాలు, నర్వస్ సిస్టమ్కి కంప్లీట్గా ఇది ప్రొటెక్ట్ అనేది చేస్తుంది. సో ఈ 33 వర్టిబ్రల్ బోన్స్ ఏదైతే ఉంటుందో అవి కరెక్ట్గా ఒక ఫార్మేషన్ అనేది చేస్తున్నది. ఈ ఫార్మేషన్లో బోన్స్ మధ్యన డిస్క్ పైన కార్టిలేజెస్ అండ్ సాఫ్ట్ టిష్యూస్ అనేది ఉంటుంది. అండ్ కంప్లీట్గా ఇది ఒక ఫార్మేషన్ అనేది జరుగుతుంది. సో ఎప్పుడైనా కూడా ఈ వర్టిబ్రల్ బోన్స్ మధ్యన ఎప్పుడైతే కార్టిలేజెస్ అండ్ డిస్క్ అనేది అరగడం జరుగుతుంది, ఆ ప్రాబ్లంకి మనం జనరల్గా స్పాండిలోసిస్ ప్రాబ్లం అనేది అంటూ ఉంటాం. సో మీకు సపోజ్ ఈ సర్వైకల్ రీజన్ లోపల మీకు పెయిన్ అవుతుంది అంటే దానికి మనం ఒక మెడికల్ టర్మ్స్లో సర్వైకల్ స్పాండిలోసిస్ అనేది అంటూ ఉంటాము. అదే మీకు మీ నడుము భాగంలో బ్యాక్ రీజన్లో మీకు పెయిన్ అవుతుంది అండ్ డాక్టర్స్ మీకు రిపోర్ట్ చేసినప్పుడు దాంట్లో అరగడం జరుగుతుంది అని వస్తుందంటే డెఫినెట్గా ఆ ప్రాబ్లంకి మనం లంబర్ స్పాండిలోసిస్ అనేది అంటూ ఉంటాం. కాకపోతే ఈ స్పాండిలోసిస్ అండ్ ఆర్థరైటిస్ ఒక్కటేనా కాదా అంటే డెఫినెట్గా లొకేషన్ ప్రకారంగా మనం దానికి స్పాండిలోసిస్ అనేది అంటూ ఉంటాము. డీజనరేటివ్ చేంజెస్ అంటే రెండు బోన్స్ మధ్యన ఎప్పుడైతే కార్టిలేజెస్ అండ్ సాఫ్ట్ టిష్యూస్ ఎప్పుడైతే డీజనరేట్ అవుతుంది అంటే అరగడం జరుగుతుందో ఈ ప్రాబ్లంకి మనం మన నెక్ భాగంలో కానీ మన నడుము భాగంలో ఉన్నప్పుడు దానికి స్పాండిలోసిస్ ప్రాబ్లం అనేది అంటూ ఉంటాం. దీనికి బేసిక్గా కారణాలు వచ్చేసి డెఫినెట్గా ఒక ఏజ్ వచ్చిన తర్వాత అరగడం అనేది నార్మల్గా జరుగుతుంది. కాకపోతే ఈరోజు మనం చూసేది ఎక్కువగా వర్క్ చేసిన వాళ్ళు, సిట్టింగ్ వర్క్ చేసిన వాళ్ళకి 8 to 10 అవర్స్ వరకు కంటిన్యూస్గా కూర్చొని వర్క్ చేసే వాళ్ళకి, ఇలాంటి ఆఫీస్ డెస్క్ అనే మీద వర్క్ ఎక్కువగా చేసే వాళ్ళకి, కంప్యూటర్స్ ఎక్కువగా యూజ్ చేసే వాళ్ళకి ఈ సర్వైకల్ మరి లంబర్ స్పాండిలోసిస్ అనేది ఈరోజు చిన్న ఏజ్లో అంటే 35 కంటే చిన్న ఏజ్లో లేకపోతే 30 ఇయర్స్ కంటే చిన్న ఏజ్లో మనం చూస్తూ ఉంటాము. సో దీని గురించి ఈరోజు మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఓకే అండి, మరి సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే అందరిలో ఒకేలాగా ఉంటాయా, ఏమైనా డిఫరెన్స్ ఉంటాయా? సో జనరల్గా ఈ ప్రాబ్లం అనేది స్పాండిలోసిస్ మీకు నెక్లో వచ్చినా సరే, మీకు బ్యాక్లో వచ్చినా సరే, ఎక్కడైనా కూడా ఫస్ట్ అనేది నార్మల్గా మీరు అర్థం చేసుకోవాలి, మీకు పెయిన్ అనేది కంటిన్యూస్గా ఉందా లేదా. నార్మల్గా మనం ఎక్కువ టైం వరకు మూవ్మెంట్ లేకుండా అంటే ఒక ప్లేస్లోనే కంటిన్యూస్గా కొన్ని గంటల వరకు మనం కూర్చొని వర్క్ చేసినప్పుడు ఎప్పుడైనా కూడా
నార్మల్ పార్ట్స్లో స్పెషల్గా మీరు ఎక్కువగా నెక్ యూజ్ చేస్తున్నారు, ఎక్కువ కింద ఒంగి మీరు వర్క్ చేస్తున్నారు, ల్యాప్టాప్స్ కానీ ఫోన్స్ కానీ ఇలాంటి స్క్రీన్స్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు అన్నప్పుడు జనరల్గా మన ఈ నెక్ యాంగిల్ అనేది చాలా చిన్నగా అయిపోతుంది. సో ఏదైతే స్పేస్ ఉందో ఈ నెక్ అండ్ మన ఈ చెస్ట్ మధ్యన ఏదైతే డిస్టెన్స్ ఉందో అది యాంగిల్ చాలా చిన్నగా అవుతుంది. అలాంటి అప్పుడు ఈ మన సర్వైకల్ వర్టిబ్రా మధ్యన ఏదైతే నర్వ్స్ అనేది పాస్ అవుతుంది అది జనరల్గా కంప్రెస్ అనేది అవుతూ ఉంటుంది. సో డిపెండింగ్ అపాన్ మీ వర్క్ అండ్ మీరు కంటిన్యూస్గా ఏ పొజిషన్లో కూర్చుంటున్నారో దానిపైన జనరల్గా ఈ సిమ్టమ్స్ అనేది వేరీ అనేది అవుతాయి, సిమ్టమ్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి. సో మీరు ఎక్కువసేపు వరకు కూర్చుంటారంటే డెఫినెట్గా మీకు నెక్ పెయిన్ అయినా సరే, బ్యాక్ పెయిన్ అయినా సరే షార్ప్ షూటింగ్ పెయిన్స్ అనేది జనరల్గా ఉంటాయి, అంటే చాలా తీవ్రంగా మీకు పెయిన్స్ అనేది ఉంటున్నాయి. కాకపోతే మీరు రెస్ట్ తీసుకున్న తర్వాత సపోజ్ మీకు ఈ ప్రాబ్లం అనేది తగ్గిపోతుంది అంటే డెఫినెట్గా మీరు మీ పొజిషన్ చేంజ్ చేసుకోవాలి అండ్ అట్లీస్ట్ ఒక 1 అవర్లో ఒక్కసారన్నా మీరు మీ పొజిషన్కి చేంజ్ చేసుకోవాలి. మీరు నార్మల్గా సిట్టింగ్ పొజిషన్లో ఉన్నారంటే మీరు డెఫినెట్గా కొంచెం వాక్ చేసి మళ్ళీ మీరు కూర్చోవాలి. ఇది ఒక బేసిక్ జనరల్గా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. సిమ్టమ్స్ ప్రకారంగా చెప్పాలంటే నార్మల్గా దీంట్లో సర్వైకల్ అయినా సరే, లంబర్ అయినా సరే 3 గ్రేడ్స్ జనరల్గా మనం క్లాసిఫై చేస్తూ ఉంటాం. అంటే ఈ ప్రాబ్లంలో స్టార్టింగ్లో మీకు ఓన్లీ మీ పొజిషన్ చేంజ్ అయినప్పుడు మీరు ఎక్కువ కాలం వరకు కూర్చుంటున్నారు, ఎక్కువ టైం వరకు కూర్చుంటున్నారు అండ్ కొంచెం పెయిన్ అనేది వస్తుందంటే డెఫినెట్గా మనకు సర్వైకల్ స్పాండిలోసిస్ కానీ లంబర్ స్పాండిలోసిస్ ఉన్నది అని కన్ఫర్మ్ అనేది మనం చేయగలగము. కాకపోతే ఇదే పెయిన్ మీకు కంటిన్యూస్ పెయిన్లో మారుతుందంటే డెఫినెట్గా మీకు సర్వైకల్ కానీ లంబర్ స్పాండిలోసిస్ అనేది స్టార్ట్ అనేది అవుతుందని మీరు అర్థం చేసుకోవాలి. ఇది మనం గ్రేడ్ 1 అనేది అంటూ ఉంటాం. అదే గ్రేడ్ 2 అండ్ గ్రేడ్ 3లో జనరల్గా మనం ఎలా డిఫరెన్షియేట్ చేయాలి, గ్రేడ్ 2లో మీకు చాలా ఎక్కువగా పెయిన్తో పాటు స్టిఫ్నెస్ అనేది వస్తున్నది అండ్ నెక్ గురించి మాట్లాడాలంటే మూవ్మెంట్ అనేది రెస్ట్రిక్ట్ అయిపోతుంది, అంటే నెక్ అనేది ఇలాగే ఉంటుంది, ఎక్కువగా మూవ్మెంట్ చేయడం అనేది డిఫికల్ట్ అయిపోతుంది. సో ఇదే గ్రేడ్ 3లో కంప్లీట్ స్టిఫ్నెస్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అండ్ మెడిసిన్స్ అండ్ ఫిజియోథెరపీ యూజ్ చేసిన చాలా కాలం తర్వాత ఇది నార్మల్గా తగ్గుతుంది. సో మీకు ఏ గ్రేడ్లో మీరున్నారు దాన్ని బట్టి డెఫినెట్గా మీరు డాక్టర్కి కన్సల్ట్ అవ్వాలి అండ్ దీని గురించి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి. అంటే గ్రేడ్స్ గురించి ఆల్రెడీ చెప్పారు కదా, అంటే గ్రేడ్ 1లో గ్రేడ్ 4లో అంటే సిమ్టమ్స్ ఎలా ఉంటాయండి? సో జనరల్గా ఈ ప్రాబ్లమ్స్లో సర్వైకల్ స్పాండిలోసిస్ అయినా సరే, లంబర్ స్పాండిలోసిస్ అయినా సరే జనరల్గా ఈ గ్రేడ్స్ అనేది ఎప్పటికైనా కూడా ఓన్లీ అండ్ ఓన్లీ ఎక్కువ కాలం వరకు మీరు దీని గురించి ఎక్కువగా ట్రీట్మెంట్ తీసుకోకుండా లేకపోతే డాక్టర్ చెప్పినట్లు దీనికి ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ చెప్పించుకోకుండా మీరు ఉంటే డెఫినెట్గా ఈ గ్రేడ్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. కాకపోతే మనం అర్థం చేసుకోవాల్సింది ఏముంటుందంటే మన బాడీ లోపల కాల్షియం డిపాజిట్స్ కంపల్సరీ ఉంటున్నాయి. కాకపోతే ఎప్పుడైతే ఈ కాల్షియం తగ్గడం స్టార్ట్ అవుతుంది ఏదో ఒక రీజన్ వల్ల, ఈరోజు మనం హిస్టరీలో పేషెంట్స్కి మాట్లాడేటప్పుడు మనం అర్థం చేసుకుంటాం మిల్క్, ఒక సింపుల్ చిన్న మాట, ఒక మిల్క్ అనేది డైలీ ఎవరు కూడా తీసుకోవట్లేరు, లేకపోతే ఎప్పుడో ఒకసారి తీసుకుంటారు. సో దీనివల్ల ఒక నార్మల్ బేసిక్ కాల్షియం డెఫిషియన్సీ అనేది జనరేట్ అవుతుంది. సో ఎవరికైతే మిల్క్ తీసుకునే అలవాటు ఉండదో డెఫినెట్గా వాళ్ళు వెజిటేరియన్ అయినా సరే, నాన్ వెజిటేరియన్ అయినా సరే కాల్షియం డెఫిషియన్సీ బాడీలో కంపల్సరీ క్రియేట్ అయింది అవుతుంది. సో ఎప్పుడైతే మన బాడీలో కాల్షియం డెఫిషియన్సీ స్టార్ట్ అవుతుంది, ఈ అరగడం అంటే బోన్స్ మధ్యన ఏదైతే కార్టిలేజెస్ అరగడం జరుగుతుందో ఆ అరగడం అనేది ఫాస్ట్గా జరుగుతుంది. ఎప్పుడైనా సరే సర్వైకల్ స్పాండిలోసిస్ అయినా సరే, లంబర్ స్పాండిలోసిస్ అయినా సరే ఇది ఒక మేజర్ ప్రాసెస్ అనేది ఉంటుంది, అంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ ఉంటుంది. ఓన్లీ మీకు కొన్ని రోజులు మాత్రమే మీరు కూర్చొని వర్క్ చేస్తున్నారు అంటే మీకు ఈ ప్రాబ్లమ్ స్టార్ట్ కాదు. అట్లీస్ట్ 3 years 4 years 5 years అనేది మన బాడీకి టైం పడుతుంది. సపోజ్ మీకు ఒక చిన్న ఏజ్లోనే ఈ ప్రాబ్లమ్ స్టార్ట్ అయిందంటే మీకు కాల్షియం డెఫిషియన్సీ చాలా కాలం నుంచి ఉన్నది, అంటే మీరు చిన్న ఏజ్ నుంచే మీకు కాల్షియం డెఫిషియన్సీ ఉన్నది. ఈరోజు మనం పిల్లల్లో కూడా చూస్తూ ఉంటాము కాల్షియం, ఐరన్, విటమిన్ D3 డెఫిషియన్సీ ఈరోజు చాలా ఎక్కువగా మేము చూస్తూ ఉంటాము. ఈవెన్ 40 years తర్వాత 45 years తర్వాత ఇంత ఉండాల్సి ఉంటుంది. అదే ఈరోజు చిన్న పిల్లల్లో ఈవెన్ 5 years నుంచి 15 years ఏజ్ గ్రూప్లో కూడా మేము చూస్తూ ఉంటాము విటమిన్ B12, విటమిన్ D, కాల్షియం బాగా తక్కువగా ఉంటుంది. సో ఇది జనరల్గా సర్వైకల్ అండ్ లంబర్ స్పాండిలోసిస్లో చిన్న ఏజ్ నుంచి మీకు డెఫిషియన్సీస్ ఉన్నాయంటే డెఫినెట్గా ఇది ఫాస్ట్గా వస్తుంది. కాకపోతే మీకు ఈ బాడీలో కాల్షియం, విటమిన్ D3 అనేది నార్మల్గా ఉన్నదంటే ఈ ప్రాబ్లం రావడానికి అండ్ గ్రేడ్స్ 1 నుంచి 2
2 నుంచి 3 అండ్ 3 నుంచి 4కి వెళ్ళడానికి చాలా ఇయర్స్ టైం అనేది పడుతుంది. సో ఏ ప్రాబ్లం అయినా సరే, ఈవెన్ మీకు గ్రేడ్ 1 సర్వైకల్ స్పాండిలోసిస్ కూడా ఉన్నదంటే డెఫినెట్గా దానికి మినిమం 2 to 3 ఇయర్స్ టైం అనేది పడుతుంది. సో మీకు ఎప్పుడైతే ప్రాబ్లం స్టార్ట్ అయింది, ఐడెంటిఫై అయింది మీకు ఈ ప్రాబ్లం ఉన్నదంటే మీరు అర్థం చేసుకోవాలి, కంపల్సరీ బాడీలో ఆ ప్రాబ్లం కాల్షియం డెఫిషియన్సీ స్పెషల్గా ఈ రీజన్లో, ఈ నెక్ రీజన్లో, ఈ మెడ భాగంలో మీకు అట్లీస్ట్ 2 to 3 ఇయర్స్ నుంచి ఉన్నదని మీరు అర్థం చేసుకోవాలి. సో కాబట్టి మనం చెప్పాలంటే గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 4కి వెళ్ళడానికి కొన్ని ఇయర్స్ టైం అనేది పడుతుంది. చాలా ఫాస్ట్గా ఇది జనరల్గా జరగదు. ఓకే అండి, స్పాండిలోసిస్కి స్పాండిలైటిస్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటారు? సో ఈ స్పాండిలోసిస్లో మన ఇంపార్టెంట్ ఒక మెడికల్ టర్మ్ అనేది మనం అర్థం చేసుకోవాలి. స్పాండిలోసిస్ ఉంటుంది, స్పాండైలైటిస్ అనేది ఉంటుంది. సో జనరల్గా ఈ స్పాండిలోసిస్ ప్రాబ్లం అంటే కరెక్ట్గా డీజనరేషన్ అంటే అరగడం అనేది డెఫినెట్గా మనం రిపోర్ట్స్ తీసుకున్నప్పుడు, బ్లడ్ రిపోర్ట్స్ మరి ఎక్స్రే అండ్ ఎంఆర్ఐ రిపోర్ట్స్ చూసినప్పుడు డెఫినెట్గా దాని లోపల కాల్షియం డెఫిషియన్సీ కనిపిస్తుంది. ఆ కాల్షియం డెఫిషియన్సీ ద్వారా మీకు లోపల ఆస్టియోఫైట్ డెవలప్మెంట్ అంటే ఏంటిది, కాల్షియం తక్కువ ఉన్న ప్లేసెస్లో బాడీ అనేది ఒక మెసేజ్ అనేది మన బాడీకి వెళ్తుంది, ఈ ప్లేసెస్లో కాల్షియం తక్కువగా ఉంది కాబట్టి మీరు ఇక్కడ కాల్షియం డిపాజిషన్ ఎక్కువగా చేయండి. సో బాడీ అనేది ఈ ఫీడ్బ్యాక్ మెకానిజం అర్థం చేసుకొని ఏ ప్లేసెస్లో ఒక బోన్ లోపల ఎప్పుడైతే కాల్షియం తక్కువగా అవుతుందో అక్కడ జనరల్గా కాల్షియం అనేది ఇంక్రీజ్ చేయడానికి ఆస్టియోఫైట్ డెవలప్మెంట్ చేస్తుంది. అంటే ఒక చిన్న బోన్ లోపలనే ఒక చిన్న బోన్ అనేది గ్రో అవుతుంది. ఆ బోన్కి, ఎక్స్ట్రా బోన్కి మనం అంటాం ఆస్టియోఫైట్. ఈ ఆస్టియోఫైట్ ఎక్స్రే కానీ ఎంఆర్ఐలో ఉన్నది అంటే డెఫినెట్గా మీకు స్పాండైలోసిస్ ఉన్నది. అదే స్పాండైలైటిస్ అంటే ఏంటిది, ఇన్ఫ్లమేషన్ అంటే ఎక్కువగా వాపు ఉన్నప్పుడు. స్పాండైలైటిస్లో జనరల్గా వాపు, సపోజ్ మీకు నెక్లో స్పాండైలైసిస్ ప్రాబ్లం ఉంది, స్పాండైలైటిస్లో అది కన్వర్ట్ అవుతుంది. ఎప్పుడు కన్వర్ట్ అవుతుంది, మీరు ఎక్కువ టైం వరకు ఎక్సర్సైజ్ లేకుండా, నార్మల్గా డాక్టర్ చెప్పిన డయట్ అండ్ మెడిసిన్స్ వాడకుండా మీరు అలాగే వర్క్ చేస్తున్నారంటే అది లోపల ఇంటర్నల్ ఇన్ఫ్లమేషన్ అంటే స్వెల్లింగ్ అనేది క్రియేట్ చేస్తుంది. ఈ ప్రాబ్లంకి మనం స్పాండైలైటిస్ అంటాం. కొంతమంది పేషెంట్స్కి మీరు చూస్తూ ఉంటారు, సర్వైకల్ స్పాండిలోసిస్ ఉన్న వాళ్ళకి ఈ రీజన్లో బ్యాక్లో చాలా ఎక్కువగా హంపీ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. అది మీరు సపోజ్ కరెక్ట్గా అర్థం చేసుకుంటే కొంతమందికి అది స్పాండైలైటిస్ ఉంటుంది. నార్మల్గా ఫ్యాట్ వల్ల కూడా అది జరిగే ఛాన్సెస్ ఉంది. కాకపోతే నార్మల్గా ఫ్యాట్ లేని వాళ్ళు అంటే నార్మల్గా వెయిట్ ఉన్న వాళ్ళు ఎక్కువగా వెయిట్ లేని వాళ్ళకి ఉన్నదంటే డెఫినెట్గా అది స్పాండైలైటిస్ అనేది ఉండే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో ఈ స్పాండైలోసిస్ అండ్ స్పాండైలైటిస్లో ఒక డిఫరెన్స్ ఉంటుంది. స్పాండైలోసిస్ అంటే డెఫినెట్గా డీజనరేషన్, అరగడం అనేది ఎక్కువగా ఉన్నది. అదే స్పాండైలైటిస్ అంటే కొంతకాలం నుంచి మీకు లోపల ఉన్న వాపు, ఆ వాపు ఎప్పుడైతే తగ్గదో అది స్పాండైలైటిస్లో కన్వర్ట్ అనేది అవుతుంది. ఓకే అండి, అంటే ఎట్లా ఎగ్జామినేషన్ చేసుకోవాలి ఒక పేషెంట్ స్పాండిలోసిస్కి సంబంధించి? సో జనరల్గా మీకు డాక్టర్ దగ్గర వెళ్ళాల్సిన స్టేజ్ ఎప్పుడు ఉంటుంది అది మీరు అర్థం చేసుకోవాలి. సో ఇది మనం ఎలా అర్థం చేసుకుంటామంటే, సపోజ్ మీరు వర్క్ చేస్తున్నారు అండ్ వర్క్ చేసినప్పుడు నార్మల్గా వర్క్ చేసినప్పుడు మాత్రమే మీకు పెయిన్ ఉన్నది, దాని తర్వాత మీరు కొన్ని స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ నార్మల్గా చేస్తున్నారు, ఆ పెయిన్ రిలీఫ్ అనేది అయిపోతుందంటే డెఫినెట్గా మీకు మామూలుగా కాల్షియం డెఫిషియన్సీస్ ఉన్నాయి అండ్ పోస్చర్, మీరు కొన్ని గంటల వరకు వర్క్ చేశారు అండ్ ఒకటే పొజిషన్లో ఉన్నారు కాబట్టి మాత్రమే మీకు ఈ ప్రాబ్లం ఉన్నది అని మీరు అర్థం చేసుకోవాలి. కాకపోతే మీరు ఫ్యూచర్లో ఈ స్పాండిలోసిస్ ప్రాబ్లం రాకుండా డెఫినెట్గా కాల్షియం, విటమిన్ D3 అనేది ఫుడ్ నుంచి మరి సప్లిమెంట్స్ కూడా తీసుకుంటూ ఉండాలి మీ డాక్టర్కి కన్సల్ట్ అయ్యి. కాకపోతే కరెక్ట్గా మీ డాక్టర్ దగ్గర ఎప్పుడు వెళ్ళాలి, మీకు సపోజ్ పెయిన్ అనేది కంటిన్యూస్గా ఉన్నది అండ్ ఆ పెయిన్ ద్వారా మీకు మూవ్మెంట్ అనేది చాలా రెస్ట్రిక్ట్ అవుతుంది, స్టిఫ్నెస్ ఎక్కువగా ఉన్నదంటే డెఫినెట్గా మీరు డాక్టర్ దగ్గర ఒకసారి కన్సల్ట్ అవ్వాలి. బేసిక్ టెస్ట్ ఉంటుంది దీంట్లో, జనరల్గా RA ఫ్యాక్టర్ 1 అండ్ కాల్షియం, విటమిన్ D3 అండ్ ఎక్స్రే. ఎక్కడైతే మీకు పెయిన్స్ ఉంటుందో అక్కడ మీరు ఎక్స్రే ఆ భాగంలో మీరు డెఫినెట్గా చేయించుకోవాలి. ఎక్స్రేలో జనరల్గా మనకు అర్థమవుతుంది డీజనరేషన్ ఉన్నది, అరగడం జరుగుతుందంటే రెండు బోన్స్ మధ్యన కొంచెం గ్యాప్ అనేది తగ్గిపోతుంది. అది బేసిక్ టెస్ట్ అనేది ఉంటుంది. మీరు డెఫినెట్గా ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు మీకు ఎప్పుడైతే మూవ్మెంట్స్ రెస్ట్రిక్ట్ అవుతుంది, స్టిఫ్నెస్ వస్తుంది, కొంతమందికి పెయిన్ ద్వారా ఫీవర్ కూడా వస్తూ ఉంటుంది. సో కాకపోతే ఫీవర్ అనేది ఈ స్పాండిలోసిస్
స్పాండిలోసిస్లో చాలా తక్కువ మంది రేర్ కండిషన్స్లో జరుగుతుంది. బట్ ఎస్, కొంతమందికి ఫీవర్ కూడా వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో దీంట్లోకి ఏది 1 or 2 సిమ్టమ్స్, ఒకటి కానీ 2 సిమ్టమ్స్ ఉన్నా కూడా డెఫినెట్గా మీరు మీ డాక్టర్కి కన్సల్ట్ అనేది అవ్వాలి. అండ్ ఇవి చెప్పినవన్నీ కూడా మీరు గుర్తుంచుకొని దీనికి కంపల్సరీ ఫాలో చేయాలి. జనరల్గా ఈ సర్వైకల్ అండ్ లంబర్ స్పాండిలోసిస్లో ఒక ప్రాబ్లం ఉంటుంది. పేషెంట్కి ఎక్యూట్ ప్రాబ్లం. ఎక్యూట్ అంటే ఇప్పుడు కొన్ని రోజుల నుంచి ప్రాబ్లం ఎక్కువగా ఉంది కాబట్టి డాక్టర్ చెప్పినవి అన్నీ ఫాలో చేస్తూ ఉంటారు. మెడిసిన్స్ తీసుకుంటారు, ఎక్సర్సైజ్ కూడా చేస్తారు, డయట్ కూడా ఫాలో చేస్తారు. కాకపోతే అది ఒక 15-20 డేస్ కానీ 1 మంత్లో నార్మల్ అయిపోయిన తర్వాత పేషెంట్స్ అనేది నార్మల్గా అన్నీ స్టాప్ చేసేస్తారు. సో డెఫినెట్గా అప్పుడు అగైన్ లోపల ప్రాబ్లం అనేది అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇది కాకుండా మీరు డయట్ అండ్ ఎక్సర్సైజెస్ అనేది కంపల్సరీ కంటిన్యూస్గా చేస్తూ ఉండాలి. అట్లీస్ట్ వీక్లీ 3 to 4 టైమ్స్ మీరు ఎక్సర్సైజెస్ చేయాలి. దీనికి సంబంధించిన ఎక్సర్సైజెస్, ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ అండ్ డయట్లో కాల్షియం అనేది డైలీ మీరు తీసుకుంటూ ఉండాలి. ఓకే అండి, ఇప్పుడు ఒక బోన్ అనేది అరుగుదలకి గురైనప్పుడు మెయిన్ కంటే ఇన్ కేస్ సర్వైకల్ స్పాండిలోసిస్లో ఎలా ఉంటుంది కాంప్లికేషన్స్? సో సర్వైకల్ స్పాండిలోసిస్ గురించి మనం కాంప్లికేషన్స్ ఎప్పుడైతే మాట్లాడతామో అన్నిటికంటే ఎక్కువగా ఇంపార్టెంట్ ఉంటుంది. మనం అర్థం చేసుకోవాలి. మనం స్టార్టింగ్లోనే డిస్కస్ చేసినట్లు 2 వర్టిబ్రే మధ్య నుంచి జనరల్గా ఈ స్పైనల్ కార్డ్ ఏదైతే మనకు బ్రెయిన్ నుంచి నర్వ్స్ అనేది పాస్ అవుతూ ఉంటుంది ఈ స్పైనల్ కార్డ్లో. సో ఈ చిన్న చిన్న నర్వ్స్ అనేది అన్ని పార్ట్స్కి నర్వ్ సప్లై అనేది చేస్తూ ఉంటుంది. సో సపోజ్ మీకు ఈ సర్వైకల్ రీజన్లో మీకు పెయిన్ ఉన్నది అండ్ C5, C6 జనరల్గా ఎక్కువగా మనం వర్క్ చేసినప్పుడు నెక్ మనది మూవ్మెంట్ ఎప్పుడైతే చేస్తామో C4, C5, C6 ఇది అన్నిటికంటే ఎక్కువగా ఎఫెక్ట్ అనేది అవుతుంది. ఈ రీజన్లో 7 వర్టిబ్రల్ బోన్స్ ఉంటాయి, C1 నుంచి C7. అన్నిటికంటే ఎక్కువగా రిపోర్ట్స్లో ప్రాబ్లం కూడా C4, C5, C6లో మనం చూస్తూ ఉంటాము. బికాస్ ఇది అన్నిటికంటే ఎక్కువగా యూజ్ అవుతుంది మన నెక్ మూవ్మెంట్ చేసినప్పుడు. సో మీకు ఎప్పుడైతే ఈ కాంప్లికేషన్ స్టార్ట్ అవుతుందో మీరు అర్థం చేసుకోవాలి. ఏదైతే నర్వ్స్ పాస్ అవుతున్నాయి ఈ రీజన్స్లోకి వెళ్ళి, ఈ పార్ట్స్లోకి వెళ్ళి ఆ నర్వ్స్లో బాగా ఎక్కువగా కంప్రెషన్ అంటే ప్రెస్ అనేది అవుతున్నాయి ఆ నర్వ్స్. ఆ ప్రెస్ అవ్వడం వల్ల మీకు ఎక్కడెక్కడైతే ఆ నర్వ్స్ అనేది జనరల్గా పాస్ అవుతున్నాయి, ఆ నర్వ్స్ జనరల్గా ఎక్కడ పాస్ అవుతాయి అంటే మన కంప్లీట్ ఈ నెక్, షోల్డర్ అండ్ హ్యాండ్స్ వరకు. సో ఎప్పుడైతే మీకు ఈ రీజియన్లో ఈ అప్పర్ పార్ట్స్లో ఇక్కడ నుంచి కంప్లీట్ ఫింగర్స్ వరకు ఎక్కడైనా కూడా ఏ ప్లేస్లో కూడా మీకు తిమ్మిళ్ళు రావడం, మొద్దు బారినట్లు ఇలాంటి సిమ్టమ్స్ ఎప్పుడైనా కూడా ఉన్నదంటే డెఫినెట్గా మీకు సర్వైకల్ స్పాండిలోసిస్ ద్వారా మీకు కాంప్లికేషన్స్ అనేది స్టార్ట్ అయినాయి. అండ్ అది ఎక్కువగా మేజర్గా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది గ్రేడ్ 3 and grade 4లో. బికాస్ గ్రేడ్ 3 and grade 4లో నర్వ్ ఇన్వాల్వ్మెంట్ అంటే నర్వ్ అనేది ఎక్కువగా ఎఫెక్ట్ అనేది అవుతుంది. బికాస్ దాంట్లో అరగడం, డీజనరేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి గ్రేడ్ 1 and grade 2లో జనరల్గా తిమ్మిర్లు కానీ మొద్దు బారినట్లు, నమ్నెస్ అండ్ టింగ్లింగ్ ఏదైతే మెడికల్ టర్మ్స్లో మేము అంటూ ఉంటామో అది జనరల్గా ఉండదు. బికాస్ ఓన్లీ కాల్షియం డెఫిషియన్సీ ద్వారా ఆ వర్టిబ్రల్ బోన్ మాత్రమే ఇంకా డీజనరేషన్ స్టార్ట్ అయింది. సో ఓన్లీ మీకు పెయిన్స్ మాత్రమే ఉంటుంది అండ్ కొంచెం పెయిన్స్ ఇంక్రీజ్ అవుతుంది, కానీ తిమ్మిర్లు కానీ ఇలాంటి నమ్నెస్ సెన్సేషన్ అనేది జనరల్గా ఉండదు. మీకు ఎప్పుడైనా సరే మీకు ఇవన్నీతో పాటు లేకపోతే ఓన్లీ అలోన్గా కూడా ఇది మాత్రమే కాదు, దీంతో పాటు మీకు కళ్ళు తిరిగినట్లు, చక్కర్ రావడం ఇలాంటివి ఏమైనా జరుగుతుందంటే డెఫినెట్గా మనం దీనికి మెడికల్ టర్మ్స్లో వర్టిగో అనేది అంటూ ఉంటాం. సో మీకు ఇలాంటి లక్షణాలు ఉన్నాయంటే మీకు కాంప్లికేషన్స్ ఆఫ్ సర్వైకల్ స్పాండిలోసిస్, సర్వైకల్ స్పాండిలోసిస్ ద్వారా వచ్చే కాంప్లికేషన్స్ మీకు ఉన్నాయని మీరు అర్థం చేసుకోవాలి. ఈ ప్రాబ్లమ్స్ లోపల డెఫినెట్గా మీరు కంటిన్యూస్ ట్రీట్మెంట్ అనేది వాడాల్సి ఉంటుంది. కంటిన్యూస్ ట్రీట్మెంట్ అంటే ఏంటిది? మెడిసిన్స్తో పాటు ఎక్సర్సైజెస్ అండ్ డయట్ ఫాలో చేయడం అనేది ఎక్కువ రోజుల వరకు మినిమం 6 months to 1 year మీరు కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. సో దాట్ అది రిపిటేషన్ రాకుండా ఉంటుంది. బోన్ ఒకసారి అరిగిన తర్వాత అది రీజనరేషన్ ఎంత జరుగుతుంది, అది 100% రీగ్రో అవుతుందా లేదా, అది జనరల్గా మెడికల్గా ఉంటుందా లేదా దానికి ఆన్సర్ ఉంటుంది. అది కొంతవరకు పాసిబుల్ ఉంటుంది, 100% పాసిబుల్ ఉండదు. సో సపోజ్ మీకు గ్రేడ్ 3లో ఉన్నారు లేకపోతే గ్రేడ్ 4లో ఉన్నారు అంటే డెఫినెట్గా మీరు మెడికేషన్స్ కంటిన్యూస్గా వాడాలి. అండ్ మీకు డాక్టర్ చెప్పిన అన్ని సజెషన్స్ మీరు కంటిన్యూగా ఫాలో చేస్తే మాత్రమే మీకు ఇలాంటి లక్షణాలు
లక్షణాలు అనేది జనరల్గా ఉండవు. బికాస్ సపోజ్ మీకు తిమ్మిర్లు కానీ ఇలాంటి వర్టిగో లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే డెఫినెట్గా ఆ ప్రాబ్లం అనేది ఇంకా సీరియస్ అయ్యే ప్రాబ్లం అనేది ఛాన్సెస్ అనేది ఉంటుంది. కొన్ని కండిషన్స్లో గ్రేడ్ 4లో గ్రేడ్ 3 తర్వాత జనరల్గా సర్జరీ కూడా అవసరం అనేది వస్తుంది. కాకపోతే అది చాలా తక్కువ కేసెస్లో జరుగుతుంది. బట్ ఎస్, ఒక ఏజ్ వచ్చిన తర్వాత కంప్లీట్ డీజనరేషన్ ఉన్నప్పుడు ఇవన్నీ కాంప్లికేషన్స్ అనేది చాలా వరకు మనం చూస్తూ ఉంటాము. ఓకే, లంబార్ స్పాండిలోసిస్ గురించి చెప్పుకుంటే అంటే రీజన్స్ ఎలా ఉంటాయి, అలాగే సిమ్టమ్స్ అందరిలో ఒకేలాగా ఉంటాయా, ఏమైనా డిఫరెన్స్ ఉంటాయా ఇందులో? సో లంబర్ స్పాండిలోసిస్ ఉన్నప్పుడు జనరల్గా మనం నార్మల్గా ఇట్లా కూర్చున్నప్పుడు మన బ్యాక్ అనేది అన్నిటికంటే ఎక్కువగా వెయిట్ అనేది తీసుకుంటూ ఉంది. మనం నార్మల్గా నిలబడినప్పుడు మన మోకాళ్ళు, మన నీస్ పైన ఎక్కువగా వెయిట్ అనేది పడుతుంది. కాబట్టి మన నీస్కి వెయిట్ బేరింగ్ జాయింట్ అనేది అంటారు. సెకండ్ వెయిట్ బేరింగ్ జాయింట్ ఉంటుంది మన హిప్ జాయింట్స్, అంటే మన బ్యాక్ జాయింట్స్. నార్మల్గా ఇట్లా కూర్చున్నప్పుడు మన కంప్లీట్ వెయిట్ అనేది మన బ్యాక్ అనేది ఎక్కువగా తీసుకుంటుంది, 70 to 80% వెయిట్ అనేది. సో డెఫినెట్గా మనం చూస్తూ ఉంటాము, ఎప్పుడైనా ట్రావెలింగ్ అయినా సరే ఎక్కువ గంటల వరకు 4 hours 5 hours 6 hours వరకు మీరు సపోజ్ కంటిన్యూస్గా కూర్చొని ఉన్నారు, మూవ్మెంట్ ఆ రోజు తక్కువగా ఉన్నది, ఒక్క పొజిషన్లో చైర్లో కూర్చొని ఉన్నారంటే డెఫినెట్గా ఆ రోజు మనకి బ్యాక్ పెయిన్ అనేది ఉంటుంది. మనం అంటూ ఉంటాం ఎక్కువ సిట్టింగ్ వల్ల మనకి ఈరోజు బ్యాక్ పెయిన్ వచ్చింది. సో మూవ్మెంట్ అనేది మనం నెక్స్ట్ డే చేస్తూ ఉంటాం. సో బ్యాక్ పెయిన్ అనేది రావడం అనేది జనరల్గా లంబర్ స్పాండిలోసిస్కి ఒక స్టార్టింగ్ స్టేజ్ అనేది మనం అంటూ ఉంటాం. సో ఎప్పుడైనా కూడా నార్మల్గా మీరు ఏ ఏజ్ అయినా సరే, సపోజ్ ఒక 40 years తర్వాత వచ్చిందంటే డెఫినెట్గా మనం దానికి నార్మల్గా అంటూ ఉంటాం. బికాస్ 40 years కానీ 45 years తర్వాత బాడీ లోపల కాల్షియం, విటమిన్ D3 అనేది నార్మల్గా కాల్షియం నార్మల్ ఉంటే ఆటోమేటిక్గా విటమిన్ D కూడా నార్మల్ అనేది ఉంటుంది. విటమిన్ D నార్మల్ ఉంటే కాల్షియం కూడా ఆటోమేటిక్గా అది బ్యాలెన్స్ అవుతుంది. బికాస్ విటమిన్ Dకి అబ్జార్ప్షన్ కోసానికి కాల్షియం అవసరం వస్తుంది. సో కాల్షియం నార్మల్ ఉంటే విటమిన్ D అనేది నార్మల్ లెవెల్స్లో ఉంటుంది, మన బాడీకి ఎంత అవసరం ఉందో అంత. సో ఎప్పుడైతే 40 years తర్వాత కానీ 45 years తర్వాత న్యాచురల్గా కాల్షియం తక్కువగా అవుతుందో అలాంటి టైంలో నార్మల్గా ఇది డీజనరేషన్స్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. కొంతమందికి ఫాస్ట్గా అవుతుంది, కొంతమందికి స్లోగా అవుతుంది. కాకపోతే ఈరోజు మనం చూసిన కేసెస్లో ఎక్కువగా 40 years కంటే తక్కువ కేసెస్ అనేది ఉంటున్నాయి. బికాస్ సిట్టింగ్ జాబ్ అనేది ఎక్కువగా ఉంది అండ్ ప్రాపర్ గైడెన్స్ లేకపోవడం వల్ల అందరూ నార్మల్గా ఏదైతే స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ మార్నింగ్ లేచిన తర్వాత చేయాల్సి ఉంటుందో అది 90% ఎవరు కూడా చేయరు. టైం లేకపోవడం వల్ల చేయరు అండ్ కొంతమంది నార్మల్గా నాలెడ్జ్ లేకపోవడం వల్ల చేస్తారు. సో జనరల్గా మీరు ఒక సిట్టింగ్ జాబ్లో ఉన్నారంటే కంపల్సరీ మీరు డైలీ మార్నింగ్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ చేయాల్సి ఉంటుంది ఈ లంబర్ స్పాండిలోసిస్కి అవాయిడ్ చేయడానికి. మీకు బ్యాక్ పెయిన్ వస్తుంది, కంటిన్యూస్గా బ్యాక్ పెయిన్ వస్తుందంటే డెఫినెట్గా మీరు లంబర్ స్పాండిలోసిస్ గురించి మీరు ఒక్కసారి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. నార్మల్గా లంబర్ స్పాండిలోసిస్ కోసానికి MRI అనేది కంపల్సరీ అవసరం వస్తుంది. ఎక్స్రేలో డెఫినెట్గా మనకు అర్థమవుతుంది మీరు ఏ స్టేజ్లో ఉన్నది. కాకపోతే లంబర్ స్పాండిలోసిస్లో కూడా అగైన్ స్టార్టింగ్ స్టేజెస్లో ఇది చాలా మైల్డ్గా పెయిన్ ఉంటుంది, మీరు నార్మల్గా ఎక్సర్సైజెస్ చేస్తే తగ్గిపోతుంది. కాకపోతే అదే సివియారిటీ పెరిగినప్పుడు ఈవెన్ ఒక మన క్లినిక్లో యంగ్ యాజ్ 20 years అబ్బాయికి కూడా ఈ లంబర్ స్పాండిలోసిస్ ప్రాబ్లం అనేది మనం డిటెక్ట్ చేశాము. సో ఇట్ మీన్స్ ఈరోజు ఏజ్ లేకుండా ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఆ కండిషన్లో కూడా జనరల్గా ఒక 1 to 2 years తర్వాత కంప్లీట్గా క్యూర్ అనేది జనరల్గా జరిగింది. సో మీరు అర్థం చేసుకోవచ్చు, బ్యాక్ పెయిన్ అయినా సరే, నెక్ పెయిన్ అయినా సరే, ఏ ఏజ్లో వచ్చినా సరే డెఫినెట్గా మెడిసిన్స్తో పాటు మీకు చెప్పిన గైడెన్సెస్ మీరు ఫాలో అనేది కంపల్సరీ చేయాల్సి ఉంటుంది. లంబర్ స్పాండిలోసిస్లో కూడా గ్రేడ్ 1, గ్రేడ్ 2 అండ్ గ్రేడ్ 3లో సర్వైకల్ స్పాండిలోసిస్ లాగానే సపోజ్ గ్రేడ్ 1 ఉన్నదంటే కంటిన్యూస్ పెయిన్ ఉంటుంది, గ్రేడ్ 2 and 3లో అది పెయిన్ అనేది సివియారిటీ ఎక్కువగా అవుతుంది. గ్రేడ్ 3లో జనరల్గా కూర్చోవడం అనేది ఇంపాసిబుల్ అయిపోతుంది. బికాస్ 5 minutes కూడా కూర్చోవడం వల్ల బ్యాక్ పెయిన్ సివియర్గా అవుతుంది అండ్ కాళ్ళలో తిమ్మిర్లు అనేది స్టార్ట్ అవుతుంది. సో మీకు లంబర్ స్పాండిలోసిస్ ఉన్నా కూడా ఈ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 మీరు గ్రేడ్ 2 అండ్ గ్రేడ్ 3లా వెళ్ళకుండా ఉండాలంటే గ్రేడ్ 1లోనే మీరు ఐడెంటిఫై చేసుకోవాల్సి ఉంటుంది. స్పాండిలోసిస్ గురించి, అందులో ఉన్న టైప్స్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ.